వెల్కమ్ టు నమిత న్యూస్. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కొరకు ఉచిత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నాం. సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న ఎంపీడీఓ గంగయ్య. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కొరకు చొరవ చూపిన ప్రభుత్వం ఉచితంగా నమోదు ప్రక్రియను చేపట్టిందని తెలియజేస్తూ 17 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు వయసు గల ప్రతి కార్మికుడు సమీపంలోని గ్రామ సచివాలయంలో కానీ సిఎస్సి సెంటర్లో ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకంతో సంప్రదించి ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుంటే ప్రత్యేకనంతో కార్డును సంవత్సరంకు 12 రూపాయల ప్రీమియంతో పీఎం సురక్ష బీమా పొందుతారని, మరెన్నో ఉపయోగాలు ఉన్నాయని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న ఎంపీడీఓ గంగయ్య. కురబలకోట మండలంలోని ప్రజలు మరియు అసంఘటిత కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు అనగా వ్యవసాయ కూలీలు, రైతులు, కౌలు రైతులు, పశువుల కాపర్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు, ఎవరైతే ఆటో డ్రైవర్లు అందరూ కూడా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వారందరూ కూడా అసంఘటిత కార్మికులుగా ఈ శ్రామ్ పోర్టల్ నందు నమోదు చేసుకునవలసినదిగా అందరినీ కూడా కోరుచున్నాము. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, ప్రభుత్వము ఎవరైతే ఈ శ్రామ్లో నమోదు చేసుకుని ఉంటారో వారందరికీ కూడా 2 లక్షల రూపాయలతో పిఎం సురక్ష బీమా యోజన వర్తిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల యందు ఎవరైతే ఈ శ్రామ్ కింద నమోదు చేసుకుని ఉంటారో వాళ్ళకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఉచితంగా వైద్య సౌకర్యం అందుతుంది. అలాగే ప్రభుత్వము వారి యొక్క వృత్తిని పెంపొందించడానికి అవసరమైనప్పుడు ఎవరైతే ఈ శ్రామ్ కింద నమోదై ఉంటారో వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా, అంటే రైతులు, రైతు కూలీలు, చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మీరు ఈ శ్రామ్ పోర్టల్ నందు అసంఘటిత కార్మికునిగా నమోదు చేసుకునవలసినదిగా కోరుచున్నాము. మరి ఈ నమోదు ప్రక్రియ కామన్ సర్వీస్ సెంటర్స్ లో నందు కానీ, వార్డు సచివాలయం యందు కానీ, గ్రామ సచివాలయం ముందు కానీ చేసుకునేదానికి అవకాశం ఉంది. మీరు మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ ఏ ఫోన్తో లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నంబరు, బ్యాంక్ అకౌంట్, అవి 3 తీసుకుని వెళితే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ నమోదు చేయడానికి అవకాశం ఉంది. కొంతమంది దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. eShram.gov.in అనే వెబ్సైట్ నందు మనమే నమోదు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఎవరైతే నమోదు చేసుకుంటారో వారందరికీ కూడా ఈ శ్రామ్ కార్డు ప్రభుత్వము పంపిస్తుంది. ఆ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మరి ఈ రకమైన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందించేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కురబలకోట మండలంలోనే అన్ని రకాల అసంఘటిత కార్మికులు, రైతులు అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఈ శ్రామ్ నందు నమోదు చేసుకుని ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందవలసినదిగా మండల పరిషత్ కార్యాలయం తరఫున ఎంపీడీఓగా నేను కోరుచున్నాను. దయచేసి మన గ్రామ సచివాలయాల సిబ్బంది అందరికి కూడా తెలియజేసేది ఏమిటంటే, మీ గ్రామ సచివాలయాల్లో ఎవరికైతే అర్హత ఉందో వారందరినీ కూడా ఈ శ్రామ్ నందు నమోదు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.